ఐ ప్రాబ్లం ఏమన్నా వస్తే అంటే సరిగ్గా కనిపించకపోయినా డిలే చేస్తే ఏమొస్తుందో మనం ఐ స్పెషలిస్ట్ అడిగి తెలుసుకుందాం. యాక్చువల్ గా మనకి 21 ఇయర్స్ వరకు కూడా 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అది పాస్ అయిపోతుంది. 21 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వరకు ఉండొచ్చు మేడం రఫ్ గా? అది 35-36 ఇయర్స్ వరకు కూడా మనము స్పెక్స్ పెట్టినా పెట్టకపోయినా పవర్ పెరుగుతుంది ఏజ్ తో పాటు. మరి పెట్టకపోయినా పెరుగుతుంది కదా మేడం, మనం పెట్టుకోవాల్సిన పని. దానికోసం మేము జూమ్ చేసి చూస్తున్నాం లేకపోతే దూరం పెట్టుకొని ఎంత దూరం పెడతాయి? +1 ఉన్నప్పుడు ఇంత దూరం పెడతావు, 1.5 2 అయినప్పుడు ఎక్కడ దూరం పెట్టుకుంటాం? ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. చాలా మందికి ఐ చాలా క్లారిటీగా లేదు, అయినా సరే మనకున్న బిజీ లైఫ్ లో డిలే చేస్తాము. డెంటల్, ఐ, స్కిన్ అనేది అంత ఎమర్జెన్సీ కాదు. సో డెంటల్ డిలే చేయడం వల్ల ఏం జరిగిద్ది అనేది నేను చెప్పాను. క్లీనింగ్ నుంచి ఫిల్లింగ్ నుంచి రూట్ కెనాల్ కూడా డిలే చేస్తే ఎక్స్ట్రాక్షన్ అని. సో అలాగే ఐ ప్రాబ్లం ఏమన్నా వస్తే అంటే సరిగ్గా కనిపించకపోయినా, రెడ్నెస్ ఉన్నా డిలే చేస్తే ఏమొస్తుందో మనం ఐ స్పెషలిస్ట్ అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు కొంతమందికి చూడగానే అవి కనిపించవు, స్పెషల్ గా ఏమన్నా మనం కొన్న ప్రొడక్ట్స్ మీద అప్పుడు ఫోటో తీసి జూమ్ చేసి చూస్తారు, అలాగే కంటికి స్ట్రెస్ ఇచ్చి చూస్తారు. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు యాక్చువల్ గా మనకి చిన్న పిల్లల్లో అయితే కనబడకపోతే అంబ్లోపియా వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో వాళ్ళకి చూపియాలి అనేది నేను చెప్పాను ఆల్రెడీ. సో యాక్చువల్ గా మనకి 21 ఇయర్స్ వరకు కూడా మన పవర్ చేంజ్ అవుతా ఉంటది. ఓకేనా? మనం స్పెక్స్ పెట్టినా పెట్టకపోయినా 21 ఇయర్స్ వరకు పవర్ చేంజ్ అవుతూనే ఉంటది. 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అది పాస్ అయిపోతుంది, పెరగదు. ఎక్కడ ఉందో అక్కడే ఆగుతుంది. కానీ కొన్ని కండిషన్స్ అంటే ఫ్యామిలీలో హెరిడిటరీ గానీ, హై మయోపిక్స్, పాథలాజికల్ మయోపిక్స్ వీళ్ళ దాంట్లో పెరుగుతా ఉంటది. అది కొన్ని కండిషన్స్. జనరల్ గా అయితే 21 ఇయర్స్ కి ఆగిపోతుంది. వీళ్ళు ఏంటంటే సేమ్ పవర్ తోనే ఉంటారు. కళ్ళజోడు పెట్టినా పెట్టకపోయినా కూడా అది ఏమి చేంజ్ అవ్వదు. పవర్ 21 ఇయర్స్ తర్వాత. 21 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వరకు ఉండొచ్చు మేడం రఫ్ గా? అది 35-36 ఇయర్స్ వరకు కూడా ఒక 15 ఏళ్ళ దాకా అదే పవర్ మెయింటైన్ అయింది. తర్వాత కూడా అంటే మనకి క్యాటరాక్ట్ డెవలప్ అయ్యే వరకు కూడా డిస్టెంట్ పవర్ అనేది సేమే ఉంటది. ఓకేనా? ఒకవేళ ఈ క్యాటరాక్ట్ ఫామ్ అయిన తర్వాత మాత్రం పవర్ చేంజ్ అవుతా ఉంటది. ఓకేనా? అంటే ఈ 40 ఇయర్స్ అంటే మన 35-36 ఇయర్స్ నుంచి చేంజెస్ చూస్తున్నాం మేడం. 36-37 ఈ ఏజ్ వచ్చేటప్పటికి మనకి దగ్గర చూపు కనపడదు. ఎగ్జాక్ట్లీ. చిన్న చిన్న అక్షరాలు లేకపోతే ఏమన్నా మనం కొన్న దాని మీద ఎక్స్పైరీ డేట్, సూదిలో దారం, రైట్ మేడం, సూదిలో దారాలు ఏం కనబడవు. ఏంటంటే ఇది ప్రెస్బయోపియా అన్నమాట. సో అలాంటి వాళ్ళు, సూదిలో దారం కనిపించిన వాళ్ళు నిజంగా ట్రీట్మెంట్ కి రావాలి. కంపల్సరీ స్పెక్స్ పెట్టుకోవాల్సిందే. మనకి +1 పవర్ నుంచి స్టార్ట్ అవుతుంది 40 ఇయర్స్ నుంచి. ఓకేనా? యాక్చువల్గా 40 ఇయర్స్ అప్పుడు మనకి +1 పవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే కొంచెం డిస్టెంట్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇక్కడ చూడాల్సిందని ఇక్కడ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అక్కడ వరకు కనిపిస్తుంది బాగానే, ఎందుకంటే +1 తోనే ఓకే ఉంటుంది. కానీ ఏజ్ పెరిగే కొద్ది కూడా ఆ పవర్ పెరుగుతుంది. మనము స్పెక్స్ పెట్టినా పెట్టకపోయినా పవర్ పెరుగుతుంది ఏజ్ తో పాటు. మరి పెట్టకపోయినా పెరుగుతుంది కదా మేడం, మనం పెట్టుకోవాల్సిన పని. క్లియర్ గా ఉండాలి కదా నీకు, ఆబ్జెక్ట్స్ క్లియర్ కనపడాలి. దానికోసం మేము జూమ్ చేసి చూస్తున్నాం లేకపోతే దూరం పెట్టుకొని. ఎంత దూరం పెడతాయి? +1 ఉన్నప్పుడు ఇంత దూరం పెడతావు, 1.5 2 అయినప్పుడు ఎక్కడ దూరం పెట్టుకుంటావు? అంత దూరంలో పెట్టుకోలేవుగా, నీ చెయ్యి అంత దూరం రాదు కదా. అప్పుడే తీసుకుని సరిపోదు కదా మేడం, ముందెందుకు తీసుకోవాలి? స్ట్రెయిన్ అవుతుంది, ఐస్ స్ట్రెయిన్ అవుతాయి, హెడేక్ వస్తుంది. ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు రోడ్డు మీద 10 మందిలో ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకొని చూసుకుంటే ఎంత బాగోదు కదా. సో అది డిగ్నిటీ ఉండదు కదా. ఓకే. సో మన ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వచ్చేసినాయి మనకి. ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటే చిన్నప్పుడు అంటే మన నాయనమ్మలకు, అమ్మమ్మలకు, తాతలకు పైన ఒక అద్దం కింద ఒక అద్దం ఉండేది, ఒక మార్క్ ఉండేది గ్లాస్ మధ్యలో. సో అదేంటంటే కింద గ్లాస్ ఏమో దగ్గర చూపుకి, పైన గ్లాస్ డిస్టెంట్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, మార్క్ తీసేసిండ్రు. ఆ మార్క్ కనపడదు. ఒక గ్లాస్ లో 2 వేసి ఇస్తారు, ఆ మార్క్ అసలు ఉండదు. వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇందులో 2 పవర్లు ఉన్నాయనేది. చూసే వాడికి తప్ప ఎవరైతే పెట్టుకున్న వాళ్ళకి తెలిసింది, బయట వాళ్ళకి తెలియదు. ఒకటే అర్థం. సో వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పైన గ్లాస్ నుంచి దూరం చూసుకోవచ్చు, కింద గ్లాస్ నుంచి దగ్గర చూసుకోవచ్చు. ఓకే మ్యామ్. అది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు నేను 40 ఇయర్స్ నేను ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, సో నేను మళ్ళీ ఆ స్పెక్స్ ఎప్పుడు మార్చుకోవాలి?
యాక్చువల్ గా మనకి 5 years కి ఒకసారి మనము పవర్ చేంజ్ చేస్తా ఉంటాము. ఓకేనా, అంటే 40కి +1, 45కి +1.5, సో 50 years కి 2, సో 5 years వరకు వాడుకోవచ్చు. అంటే చాలా కానీ మధ్యలో కొంచెం 0.25 అట్లా చేంజ్ అవుతా ఉంటది కొంతమందికి. 1-2 years తర్వాత 3 years రేర్ ఏం కాదు, కానీ ఇప్పుడు 0.5 కదా, ఇప్పుడు 1 year 2 years తర్వాత 2.5 years ఒక 0.25 చేంజ్ అవుతుంది. అప్పుడు కొంతమందికి కనిపించదు. ఓకేనా, సో ఒక 2 years తర్వాత ఒకసారి వస్తే మనం చెక్ చేసుకోవచ్చు. 2 years కి ఒకసారి చెకప్ చేసుకోవచ్చు. నియర్ విజన్. సో చూసారా కదా ఫ్రెండ్స్, 2 years కి ఒకసారి చెకప్ కి రావాలి. సో డెఫినెట్ గా సూదిలో దారం ఎక్కించలేకపోయినా, లేకపోతే ఎక్స్పైరీ డేట్ చూడలేకపోయినా తప్పకుండా వచ్చి ఐ స్పెషలిస్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.